నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కొత్త ఆలోచనలు ఆధునిక కలయికే అమరావతి అని సీఎం చంద్రబాబు వెల్లడి. రెండో రోజు సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రభుత్వాల మధ్య అంతరం తగ్గించడమే పర్యటక ఉద్దేశమని సీఎం వెల్లడి. విజయవాడలో నీటి సరఫరాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించడం గర్వకారణమని మంత్రి నారాయణ వెల్లడి. మన్ కీ బాత్ లో విజయవాడలో నీటి సరఫరాపై ప్రధాని ప్రశంసలు కురిపించారని చెప్పుకొచ్చారన్న మంత్రి. విజయవాడలో నీటి నిర్వహణ చాలా బాగుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని వెల్లడి. నగరంలో సెల్ఫ్ డిఫెన్స్ పై మహిళలకు విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్న శక్తి టీం బృందాలు. విద్యార్థులకు శక్తి యాప్ ఆవశ్యకత గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తూ శక్తి యాప్ డౌన్లోడ్ చేయిస్తున్న శక్తి టీం బృందాలు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో సీనా నాయక్ వెల్లడి. కొత్త ఆలోచనలు ఆధునిక కలయికే అమరావతి అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉత్తమ విధానాలతో ఏపీ భవిష్యత్తు నగరాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. సింగపూర్ ఆంధ్రప్రదేశ్ మధ్య సహకారం కొనసాగాలని, ప్రభుత్వాల మధ్య అంతరం తగ్గించడమే సింగపూర్ పర్యటన ఉద్దేశమని అన్నారు. రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సోమవారం సింగపూర్లో 10,000 కుటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్ ని సీఎం బృందం సందర్శించింది. ఏపీలో భారీ ఎత్తుల అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో సింగపూర్ దేశంలో అర్బన్ హౌస్ ప్లానింగ్ ఏ విధంగా ఉందనే అంశాన్ని పరిశీలించేందుకు బిడదారి ఎస్టేట్ ను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. సిటీ ఇన్ ఏ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్టు విశిష్టతను ముఖ్యమంత్రికి సింగపూర్ అధికారులు వివరించారు. మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌసింగ్ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు 2 గంటల పాటు సీఎం చంద్రబాబు కాలి నడకను సందర్శించారు. ఈ క్రమంలో ఏపీకి సింగపూర్ దేశానికి ఉన్న అనుబంధాన్ని ఆ దేశ అధికారుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆలోచనల్ని వారితో పంచుకున్నారు. కొత్త ఆలోచనలతో ఆధునిక వసతులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. అమరావతి కోసం సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని, రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు కూడా భాగస్వామి అవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్, ఏపీ ప్రభుత్వాల మధ్య కొంత అంతరం ఏర్పడిందని ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అలాగనే గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడంతో పాటు ఉన్న గ్యాప్ ని కూడా తగ్గించేందుకు ప్రస్తుతం తాను సింగపూర్ వచ్చానని అన్నారు. భవిష్యత్తులోనూ సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో విజయవాడలో ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు దక్కిందని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రానికి అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. అమృత్ పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేలాగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా మహోత్సవాల నిర్వహణపై సోమవారం కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులతో కలిసి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాలకు సంబంధించి శుభ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. అనంతరం ఈవో మాట్లాడుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సర దసరా మహోత్సవాలని సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దసరా మహోత్సవాలకి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తారని అన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా సాధారణ భక్తులకి అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిగేలాగా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికల్ని రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో నిర్వహించే ఉత్సవాలలో అమ్మవారు 11 రోజుల పాటు 11 అవతారాల్లో భక్తులకి దర్శనమిస్తారని అన్నారు. మూల నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం మహాపూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందని అన్నారు. ఏటా మాదిరిగానే అర్చక సభలు, వేద సభలు నిర్వహిస్తామని, ప్రతిరోజు నగరోత్సవం జరుగుతుందని శివప్రసాద్ శర్మ వివరించారు. సెల్ఫ్ డిఫెన్స్ పై మరియు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై విద్యార్థులకి శక్తి టీం బృందాలు అవగాహన కల్పిస్తూ ఉన్నాయి. మహిళలకి శక్తి యాప్ ఆవశ్యకతను గురించి శక్తి టీం బృందాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
అవునా కదా? అట్లా చెప్తేనే ఈ వాళ్ళ పరిస్థితులు అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇంకా ఓటీపీ నెంబర్లు ఎవరు చెప్పని అంటారు. ఓటీపీ నెంబర్లు ఎవరు చెప్పదు దయచేసి. అమ్మఒడి కాబట్టి పడలేదని చెప్పండి డబ్బులు. కాబట్టి మీరు అందరూ చేయొద్దు అలాంటి. మమ్మీ వాళ్ళకి చెప్పండి, మీ తల్లిదండ్రులు చెప్పండి. మీరు ఇన్స్టాగ్రాము ఇంకా వాట్సాప్లో ఇది ఉపయోగిస్తున్నారు చాలా వరకు. మీ నెంబర్లన్నిటికీ మేము తీసుకొని మీ తల్లిదండ్రుల నెంబర్ల దగ్గర తీసుకొని మేము ఆ పని చేస్తాం. ఏమని మీరందరూ వాట్సాప్లో ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ వస్తుంది. మాకు బైక్ మీద వచ్చేది ఎవరు వాళ్ళ మీద కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్లు ఉపయోగించద్దు. చదువుకోండి. మీ తల్లిదండ్రులు చెప్తున్నాం ఆల్రెడీ. మీ నెంబర్లో తీసుకుంటాం, చెప్తాం. మీ పిల్లలకి ఫోన్ ఇచ్చారు, వాళ్ళు ఏం చూస్తున్నారు టెస్ట్ చేయండి. వాళ్ళు ఏం చూస్తున్నారు, చదువు గురించా, ప్రపంచం గురించి చూస్తున్నారా, వాళ్ళు ప్రపంచానికి పాటుపడుతున్నారా ఏదో చూడండి. ఒకసారి చెక్ చేయమన్నా. ఆ విధంగా చెక్ చేయడం దొరికితే చాలా సీరియస్ ఉంటుంది. విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. దీని నిర్మాణానికి డిఎంఎఫ్ నిధుల నుంచి 25 లక్షలు మంజూరయ్యాయి. ముందుగా గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 42.80 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రహదారుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మైలవరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల సామాజిక అవసరాలు, బహిరంగ ప్రయోజనాల కోసం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని ఎన్టీఆర్ జిల్లా వాకర్స్ గవర్నర్ ఏ విజయలక్ష్మి వెల్లడించారు. అబ్దుల్ కలాం పేరుతో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈ కేఎల్ పార్కులో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ ఎన్టీఆర్ జిల్లా గవర్నర్ గారు అయినటువంటి విజయలక్ష్మి గారు వచ్చి మాతో క్లబ్ కార్యక్రమం నిర్వహించడం, ఈరోజు అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం పూర్వ కార్యక్రమం నిర్వహించి అనంతరం బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు అమరావతి సెంటర్ వారి యొక్క మేము అడగంగానే వెంటనే వారి యొక్క 25 కుర్చీలు మాకు స్పాన్సర్ చేయడం జరిగింది. అంతేకాకుండా జగిపిల్ల శ్రీనివాసరావు గారు యోగా వారికి మైక్ కావాలంటే వారు మైక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ మైక్ కానీ అలాగే సత్యనారాయణ గారు వారు ఏంటంటే 2 ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ కేఎల్ పార్కులో అనేక సర్వీస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాకర్స్ సీనియర్ లీడర్స్ అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా మాకు కూడా ప్రమాణ స్వీకారం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మేడం గారు మాతో ప్రమాణ స్వీకారం చేయించారు. అబ్దుల్ కలాం గారి యొక్క ఆశ చిన్నపిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాలనే తపనతో ఆయన ఉద్యోగం అయినా రాష్ట్రపతి అయినా పిల్లలకి చదువు చెప్పడానికి ఎంతో మందికి విద్యాభ్యాసం నేర్పించడానికి ఇంట్రెస్ట్ పెట్టే గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. వారు చనిపోవడం కూడా ఒక విద్యా సంస్థకి వెళ్ళి మాట్లాడుతూ చనిపోవడం చాలా బాధాకరం. అలాంటి గొప్ప వ్యక్తులు మన దేశంలో జన్మించడం మనం అదృష్టంగా భావించుకుంటూ వారి వర్ధంతి 10వ వర్ధంతి మనం జరుపుకోవడం మనం ఈ అసోసియేషన్ తరఫున అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేషనల్ ఎన్టీఆర్ జిల్లా మరి విజయలక్ష్మి ఈ సంవత్సరం గవర్నర్గా మేము పదవికి అంగీకరిస్తూ మరి ఈరోజు కేఎల్ఆర్ పార్క్ దగ్గర ఉండడం జరిగింది. కేఎల్ఆర్ పార్క్లో అబ్దుల్ కలాం వాకర్స్ క్లబ్ తరపు నుంచి మరి ఈ రోజు చక్కటి కార్యక్రమం, మరి వీళ్ళు వాకర్స్తో పాటు యోగా కార్యక్రమం, షటిలు, అలాగే వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఫామ్ చేసుకుంటూ క్లబ్ మెంబర్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ చక్కటి యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తూ దీంతోపాటు పేద విద్యార్థులకు కూడా చక్కటి స్పాన్సర్స్ కూడా వీళ్ళే జనరేట్ చేసుకుంటూ మరి అందరికి ఇవ్వడం కూడా అందించడం జరుగుతుంది. దీంతోపాటు ఎవ్రీ సీజన్ ఏ సీజన్ అయితే ఉంటుందో దాని రిలేటెడ్గా ఉన్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా జయప్రదంగా మరి వీళ్ళు నిర్వహిస్తూ చక్కటి కార్యక్రమాలు, అలాగే నేచర్ సంబంధించింది మంచి గ్రీనరీ కూడా మరి ఇక్కడ ఫామ్ చేయడం, ఈ గ్రౌండ్ చాలా బాగా డెవలప్ చేయడం, మరి పట్నాయక్ గారు చాలా వెల్విష్గా వీళ్ళు అందరు మెంబర్స్ కోఆర్డినేషన్తో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీరు కూడా కొన్ని
కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, మ్యారేజ్ సర్టిఫికేట్, వికలాంగుల కాలనీలో మౌలిక సదుపాయాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వివరించారు. సురేష్, దాసరపాలెం, చౌడవరం మండలం, పత్తిపాడు నియోజకవర్గం. అయితే మేము మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం పెట్టుకున్నాం. ఇక్కడ పెద్దకాకాని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ పత్తిపాడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. అయితే మాకు చదువుకున్న సర్టిఫికేట్ లేదని చెప్పేసి మమ్మల్ని తిప్పారు. దానికి తోడు మీకు చదువు లేనప్పుడు మీకు ఎందుకు సర్టిఫికేట్ అని చెప్పేసి మాట్లాడారు. అలా మేము తిరిగి మ్యారేజ్ అయింది. మాకు 2021లో అయింది. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? మామూలుగా లవ్ మ్యారేజే. అయితే మేము ఇళ్ళల్లో వాళ్ళని నొప్పుకొని ఇంటి దగ్గర పెళ్లి చేసుకున్నాం దాసరపాలెం. అయితే అలా జరగటం వల్ల మేము ఇంక వాళ్ళు చేయకపోవడం వల్ల కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. ఎప్పటి నుంచి తిరుగుతున్నాం? మేము ఒక 10-15 రోజులకు తిరిగి మేము పనులు మానుకొని మేము కూలి పని చేసుకుంటే మేము బతికేవాళ్ళం. రేపు పిల్లలకి దేనికైనా అవసరం అయితే మాకు 5 సంవత్సరాలైంది, ఇంతవరకు మాకు రేషన్ కార్డు రాలేదు. నోటరీ చేయించుకోండి వచ్చింది అన్నారు. ఈ 5 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేదు, పిల్లలు కూడా లేదు. దాని గురించి మేము ఇబ్బంది పడతా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం తిరిగామండి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థిక పరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు కూడా వివరించారు. నేను మా ఇంట్లో 3 ఎకరాలు స్టాంపులు, 2 ప్యాస్ పుస్తకాలు, ఒక అకౌంట్ పుస్తకం, పచ్చేది బంగారం తీసుకుపోయిందండి. నా 4వ కూతురు కొట్టు చేసుకోపోయింది. అమ్మ తెచ్చి అంటే ఏం లెక్క చేయటంలా పోలీస్ స్టేషన్ ఇక్కడికి వచ్చి ఎస్ఐ పేరు అవసరం లేదు, చెప్పు నీ సమస్య చెప్పు. పేరు అవసరం లేదు, ఎస్ఐ గారి మనకెందుకు చెప్పు. ఎప్పుడు తీసుకెళ్ళింది? ప్రధానం జరిగిందండి. గడిచిపోయినాక వచ్చి నేను ఈ 3 ఎకరాలు సెంటర్లో చూసి నాకు పెట్టించమాట. నీకెట్టి పెట్టిస్తానమ్మా, మీకు 4 ఎకరాలు చుడుసుగడ్డ పెట్టా, మరి నేనుండ అన్నం తినడానికి. మరి ఈ 3 ఎకరాలు నీకు పెడితే మరి ఈ పిల్లలకు భర్త లేదండి. ఆమెకి 2 పిల్లలు, 2 ఎకరాలు కౌలుస్తాను ఈ పిల్లలు. నాకే పెట్టు అంటుంది అని సుగుణంగా చూసి సుగుణంగా తింటుందని చెప్పు అన్నారు. నా ప్రాణం పోయినా చెప్పనట్ట నన్ను బీభత్సం చేసిపోయావు, నాకు రాకుండా నాకు లేకపోతే నాకు జరగదు, మీరు న్యాయం చేయకపోతే నేను చంద్రబాబు గారి కాడికి పోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానండి. నిన్ననే అంటే నిన్న ఆయన నిన్ననే అన్న అక్కడి నుంచి చచ్చిపోతాను. వచ్చే తండ్రి ఎందుకండి? వాణి, నాగలక్ష్మి, దాసర కోటయ్య, వెంకటేష్ అందరూ సార్ అప్పులు తీసుకున్నారు. బాగాలేదని అప్పులు తీసుకున్నారు. అప్పులు కట్టట్లేదు, చీట్లు కట్టలేదు. లాస్ట్ మనం ముంచేసి మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు మీద వేసారు సార్. ఇంకా అందరికీ ఏమని ప్రసారం చేయాలి, చీట్లు డబ్బులు అలా కట్టాలా చీట్లు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు సార్. నా ఇంటి మీద కొంత రాళ్ళు వేశారు సార్. రాళ్ళు వేశారు, రాళ్ళు సిమెంట్ రాళ్ళు వేశారు. నా ఇల్లు కాలు కొట్టారు. తిరుపతమ్మ అనే అమ్మాయి, నాగలక్ష్మి అనే అమ్మాయి, వాణి అనే అమ్మాయి, అందరూ వీళ్ళందరూ ఒకే కుటుంబం సభ్యులు సార్. వీళ్ళు చనిపోతే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చాను సార్, అంతకుముందు 2 సార్లు ఇచ్చాను సార్. రమ్మని పిలుస్తుంటే రావట్లేదు సార్, మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటే అక్కడ మా తమ్ముళ్ళని, మా చెల్లెల్ని మమ్మల్ని అవమానం చేస్తున్నారు సార్. అవమానం పాలు చేస్తున్నారు. మంగళగిరిలో అయితే అటక్ చేయించారు. మా బాబాయ్ కొడుకులకి చెయ్యిరిగిపోయింది. మా బాబాయ్ని పట్టుకు వచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తే 2-3 సార్లు వచ్చి సార్ వాళ్ళు వచ్చి నా ఇల్లు అంతా ఫోటోలు తీసుకొని పగలు కొట్టారు. స్టేషన్కి రావట్లేదు సార్. ఇప్పుడు అంతా పోగొట్టుకొని రోడ్డు మీద నిలబడ్డాను సార్. ప్రధానంగా నీకేం కావాలి? నాకేం కావాలి, వాళ్ళు మా జీవులు రాకుండా ఉండాలి సార్. అది మా అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా మాకు అప్పులు ఇవ్వాలి సార్.
అప్పులు తీసుకున్న చెల్లిని నన్ను రోడ్డు మీద పడేశారు సార్. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళకి అన్నిటికీ తీసుకున్నారు సార్. సురేష్, చిన్నబ్బాయి అందరూ కూడా సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొత్త ఆలోచనలు ఆధునిక కలయికే అమరావతి అని సీఎం చంద్రబాబు వెల్లడి. రెండో రోజు సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రభుత్వాల మధ్య అంతరం తగ్గించడమే పర్యటక ఉద్దేశమని సీఎం వెల్లడి. విజయవాడలో నీటి సరఫరాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించడం గర్వకారణమని మంత్రి నారాయణ వెల్లడి. మన్ కీ బాత్ లో విజయవాడలో నీటి సరఫరాపై ప్రధాని ప్రశంసలు కురిపించారని చెప్పుకొచ్చారన్న మంత్రి. విజయవాడలో నీటి నిర్వహణ చాలా బాగుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని వెల్లడి. నగరంలో సెల్ఫ్ డిఫెన్స్ పై మహిళలకు విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్న శక్తి టీం బృందాలు. విద్యార్థులకు శక్తి యాప్ ఆవశ్యకత గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తూ శక్తి యాప్ డౌన్లోడ్ చేయిస్తున్న శక్తి టీం బృందాలు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో సీనా నాయక్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.